ఖమ్మంలో నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. వైఎస్ విజయమ్మ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పార్టీలో చేరనున్నారు. జలగం వెంకట్రావు చివరి బహిరంగ సభ అయిన పెవిలియన్ గ్రౌండ్ విజయమ్మ బహిరంగ సభ కోసం ఎంపిక చేశారు. ఖమ్మం జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు అనూహ్య స్పందన నేపథ్యంలో ఈ రోజు జరిగే వైఎస్ విజయమ్మ బహిరంగ సభపై ఆసక్తి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో పాటు వేలాది మంది వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇందుకోసం ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ లో భారీగా ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్ మొత్తం వైఎస్ఆర్సీపీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. దాదాపు 4 గంటలకి అక్కడ సభ మొదలవుద్ది. 4 నుంచి 5 వరకు అనేక మంది వక్తలు మాట్లాడతారు. 5 గంటలకి విజయమ్మ గారు రానున్నారు. జిల్లాలో ఉన్న 46 మండలాలకి తిరిగి వాళ్ళందరినీ రావడం ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ అన్ని ప్రాంతాల్లో వచ్చి సభని దిగ్విజయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు. జిల్లాలో వైఎస్ఆర్సీపీ తన బలాన్ని చాటుకునేందుకు ఈ సభ ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పెను మార్పులు జరగడం ఖాయం. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఖమ్మం జిల్లాలో ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత భారీ ఎత్తున అసలు ఒకే ఏకైకంగా సభ ఇదే అవుతుంది. ప్రజాభిమానం మొట్టమొదటి నుంచి కూడా జిల్లాలో మరి వేలాది కుటుంబాలు వెంగళరావు ఫ్యామిలీని ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. అనేక మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, అనేక మంది వందలాది వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడము నిజంగా ప్రజలందరూ కూడా ఈరోజు సంబరం జరుపుకునే పరిస్థితి ఉన్నది. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో విస్తరిస్తున్న పార్టీ ఇప్పటికే సభ్యత్వాల నమోదులో చురుగ్గా ముందుకు సాగుతోంది. వైఎస్ అభిమానులతో పాటు తటస్థులు కూడా పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. విజయమ్మ బహిరంగ సభ తర్వాత తమ నిర్ణయాలు ప్రకటించేందుకు సైతం కొందరు నేతలు సిద్దమవుతున్నారు. ఈ సభ తర్వాత జిల్లా స్థాయిలో భారీ ఎత్తున వలసలు వైఎస్ఆర్సీపీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పుంజుకుంటున్న వైఎస్ఆర్సీపీ రానున్న రోజుల్లో మరింత బలోపేతం అవడంతో పాటు జిల్లా రాజకీయాలలో కీలకమైన మలుపు తిప్పగలిగే శక్తిగా ఎదుగుతుందనే భావం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వ్యక్తమవుతోంది.